హాయ్ గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా సంతోషం ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ నేను చెబుతున్నాను. ఇంతకు ముందు వీడియోలో మన స్టూడెంట్స్ 1,50,000 ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని అబ్బాయి 45,000 సంపాదిస్తున్నాడు అని చెప్పాను. ట్రైనింగ్ ఇస్తున్నాను కానీ ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే నేను పనిచేసిన ప్రాజెక్ట్లో మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఎలా ఉండేవి అంటే హార్డ్ కాపీస్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉండేవి. 14 కంటైనర్ల నిండా డాక్యుమెంట్స్ అయ్యాయి అని కూడా నేను చెప్పాను. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ తన డ్యూటీని ఎలా చేస్తాడు, ఎఫిషియెంట్గా చేయడానికి తను ఎలా కష్టపడతాడు, ఎలా పని చేయాలో నేను చెప్పాను. ఇప్పుడు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాను. కానీ ఒక్క విద్యార్థి వచ్చి అంటే మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది మొత్తం అంటే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటే బాగుంటుంది మరి అని చెప్పి నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం ఒరాకిల్ వాళ్ళది ఐకనాక్స్ అనే ఒక సాఫ్ట్వేర్. అందులో 3 టెస్టులు థంబ్నెయిల్లో ఏమి పెట్టానో ఆ 3 టెస్టులు నేను పాస్ అయ్యాను. 82%, 82% అండ్ 80% తోటి. గత వారం రోజులుగా మ్యాక్సిమం 1 వీక్ ఎక్కువ కాదు, ఎలాంటి ఇబ్బందిలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈవెన్ మొత్తం కోల్డ్ అండ్ ఫీవర్తో ఉన్నా కానీ సమ్హౌ ఐ మేనేజ్ టు పాస్ దిస్ ఎగ్జామ్స్. మీకు చూపించాలని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఒరాకిల్ నుంచి వచ్చిన మెసేజ్ అండి. ఇది ఒరాకిల్ నుంచి మైలాన్. ఇందులోంచి నేను పాస్ అయిన సర్టిఫికేషన్ ఫస్ట్ ఐకనాక్స్ అక్రిడేటెడ్ అసోసియేట్, ఇది బేసిక్ ఎగ్జామ్. తర్వాత ఇది లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్. కానీ థర్డ్ది ఎందుకో నాకు అంటే సెకండ్దే చాలా డిఫికల్ట్ అనిపించింది, చాలా కష్టం. చాలా అంటే ఐ ట్రైడ్ మెనీ టైమ్స్. ఒక క్వశ్చన్కు సర్టెన్ టైమే ఉంటుంది, ఆ టైం లోపల చేయకపోతే యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ అగైన్ అంటే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేయాలి. అంత రిస్కీ ఎగ్జామ్స్. నేను అది సెకండ్ లెవెలే పాస్ కాలేకపోయాను. బట్ ఐ వెంట్ ఫర్ థర్డ్ ఐకనాక్స్ అక్రిడేటెడ్ స్పెషలిస్ట్. ఈ సర్టిఫికెట్ ఇది ఎన్నాడు వచ్చింది, నిన్న వచ్చిందండి. ఇగో 1 డే ఎగో, ఒక్కరోజు అయిపోయింది. ఇది ఇంతకు ముందుది 3 days ఎగో, 4th January. ఇదేమో 7th January, నిన్న సండే. ఇది చూడండి, ఇదే కష్టమైంది. సెకండ్ది కష్టం అయిపోయింది కదా. చూడండి, ఓన్లీ 42 minutes కింద నేను పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత కూడా నాకు వీడియో పెట్టాలన్న ఓపిక లేదు. బట్ ఐ వాంట్ టు టాక్ టు యూ. రియల్గా నేను ఎన్నో రోజుల నుంచి నేను వీడియోలు చేయట్లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నేను మిమ్మల్ని కలవలేకపోతున్నాను. నాలో ఉన్న ఎన్నో భావాలు, ఎమోషన్స్
ఎన్నో కోర్సులు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వాటన్నిటి గురించి చెప్పాలని నేను తాతాలాడుతున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఎక్కడెక్కడి నుంచో, ఒమాన్ నుంచి, మస్కట్ నుంచి, బెహ్రాన్ నుంచి, కువైట్ నుంచి, దుబాయ్ నుంచి ఎంతోమంది ఫోన్లు చేసి కోర్సు గురించి అడుగుతున్నారు. వాళ్లకు తెలుగులో చెప్పే వ్యక్తి కావాలి, అర్థమయ్యేటట్టు చెప్పే వ్యక్తి కావాలి. ప్లస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సాఫ్ట్వేర్. ఈ ఐకెనెక్స్ సాఫ్ట్వేర్ అనేది డాక్యుమెంట్ కంట్రోలర్. ఇందులో చాలా సులభంగా చేయొచ్చు. ఆ సులభంగా ఎలా చేయాలో నేర్పుతారు ఈ కోర్స్. కానీ ఇలా నాకు వచ్చిన బ్యాడ్జెస్ లాగా మీకు సర్టిఫికేషన్, వాళ్ళు సర్టిఫికేట్ను బ్యాడ్జ్ అంటారండి. ఈ బ్యాడ్జ్ పొందాలంటే మాత్రం సబ్జెక్టు బాగా రావాలి. ఆ సబ్జెక్టు నేను ప్రాక్టికల్గా 12 సంవత్సరాలు పనిచేశాను కనుక ఈ ఎగ్జామ్స్ నేను జస్ట్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 days, ఎక్కువ వారం రోజులు అవుతుందండి. ఈ వారం లోపల నేను కంప్లీట్ చేశాను. నేను ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, నాలో ఉన్న టాలెంట్ చూయించుకోవడానికి కాదండి, నిజాయితీగా ఉండాలి, మనం చూపించాలి అని చూపిస్తున్నాను. నేను చెప్పే కోర్సుకు ఉద్యోగాలు వస్తున్నాయి, నేను చెప్పే కోర్సుల వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి అన్నప్పుడు నన్ను నేను ఇంకా ఎఫిషియెంట్గా మార్చుకునే క్రమంలో ఈ కోర్సులు చేశాను. ఈ కోర్సులకు కావలసిన శ్రమ పెట్టి నేను సర్టిఫికెట్స్ పొందాను. నేను ఈ వీడియో చేయడంలోని ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఉత్సాహంగా, హ్యాపీగా సబ్జెక్ట్ నేర్పి మన తెలుగు వాళ్ళను విదేశాల్లో వాళ్ళు పనిచేయాలనుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించేలా, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, స్టాఫ్ జాబులు చేయాలి. తెలంగాణ, తెలుగు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అన్న, తెలంగాణ అన్న అంటే గల్ఫ్లో లేబర్లు కాదండి, మేము స్టాఫ్ జాబులు కూడా చేయగలము, ధైర్యంగా పనిచేస్తాం, వీఆర్ ద బెస్ట్ అనేటట్టు మన వాళ్ళు తయారు కావాలి అన్న సంకల్పంతో నేను ఈ కోర్సు రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కోర్సు నేను తయారు చేశాను. మొత్తం దాదాపు ఒక 36 కోర్సులు ఉన్నాయండి లైన్లో. ఫ్రెండ్స్, మీరు నాతో నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్లో కోరుట్లలో, మా కోరుట్లలో, అంటే మీరు వస్తే మన కోరుట్లు అవుతుంది. అది హాస్టల్ వసతి చూపిస్తాం. ధైర్యంగా రండి, మీకు మంచి నేర్పి పంపిస్తాం. మీరు మంచి ఉద్యోగాలు పొందేటట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ మీరు ఇండియాలో చేసినా కానీ జాబ్ చేయాలనుకుంటే మినిమం 25,000 పైన సాలరీ వస్తుందండి. ఈ డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ మీరు చేస్తే ఇండియాలో కూడా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే కన్స్ట్రక్షన్లో కానీ, ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, స్కూల్స్లో కానీ, వీటన్నిటిలో డాక్యుమెంట్ కంట్రోలర్ అవసరం ఉంటుంది. ఆ ఉద్యోగాలు కూడా మీరు పొందొచ్చు, చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నా సర్టిఫికెట్స్ ఇవి మీకు చూపించాలనే ఆనందంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్రొఫెషనల్ నన్ను ఆడుకుంది చాలాసార్లు. ఆల్మోస్ట్ 80-90% అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ను ఐ టుక్ లాట్ ఆఫ్ టైం టు ఆన్సర్. అలాంటి సందర్భంలో అది మొదటికి వచ్చిన సందర్భం కూడా ఉంది. సో ఎంతో శ్రమతో నేను ఇదేదో పెద్ద ఘనత అని కాదు, ఫర్ మీ ఒక సంతోషమైన సమయము. ఆ సంతోషాన్ని నేను మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ నేర్చుకోవాలని ఉంటే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. మీకు నేను చెప్పేందుకు సిద్ధంగా ఉంటాను. ఆన్లైన్లో నేర్పుతాను, ఆఫ్లైన్లో కోరుట్లలో నేర్పుతున్నాం. మీకు గనక వివరాలు కావాలంటే థంబ్నెయిల్లో మొబైల్ నెంబర్ ఇచ్చాను, 8500626888. ఫ్రెండ్స్,
సో నేనేదో ఈ ఇమేజెస్ పెట్టి మీకు చూపించాను అనుకోండి, థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు, మీరు నమ్మరు. దిస్ మెసేజ్ హాస్ కమ్ ఫ్రమ్ ఒరాకిల్. ఒరాకిల్ యూనివర్సిటీ నుంచి నాకొచ్చింది. ఐ యామ్ సో హ్యాపీ. మీరు గనక నా వద్ద నేర్చుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ధైర్యంగా రండి. మీ డబ్బులకి ఒక 10 టైమ్స్ వాల్యూ ఇచ్చి మిమ్మల్ని పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో భోగభాగ్యాలు నింపాలని కోరుకుంటున్నాను. చిన్నప్పుడు నేను చూసిన ఏదో సినిమాలో, కృష్ణ సినిమా అనుకుంటా, ఒక పాట, భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో. సూపర్ సాంగ్. చిన్నప్పుడు నేను 5th 6th ఉన్నప్పుడు విన్న పాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.